చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ చైర్మన్ కైవసం చేసుకున్న టీడీపీ వైఎస్సీపీ పాలనలో మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ 6 మంది కౌన్సిలర్లు కైవసం చేసుకోగా వైఎస్సీపీ 19 మంది కౌన్సిలర్లు కైవసం చేసుకుంది. 19 మంది కౌన్సిలర్ల ఎన్నికతో మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్ కైవసం చేసుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ గెలిచి కూటమి ప్రభుత్వం రావడంతో 4 మంది కౌన్సిలర్లు పార్టీ ఫిరాయించి తెలుగుదేశంలో చేరిపోయారు. తదుపరి డాక్టర్ సుధీర్ కౌన్సిలర్ పదవికి మరియు చైర్మన్ పదవికి రెండింటికి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోవడంతో మున్సిపల్ చైర్మన్ ఎన్నిక అనివార్యమైంది. ఎన్నికల అధికారి చైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుండి కార్యాలయ క్యాంపు రాజకీయాలు మొదలుపెట్టింది. చివరకు వైఎస్సీపీ 1 ఎమ్మెల్సీ భరత్ 8 కౌన్సిలర్లు బెంగళూరు నుంచి రైల్లో కుప్పం చేరుకుని ఎన్నికకి జరిగే హాల్ కి చేరుకున్నారు. ఇక పార్టీకి వ్యతిరేకంగా మద్దతు ఇచ్చినందుకు 10 మంది వైఎస్సీపీ కౌన్సిలర్లను సస్పెండ్ చేసినట్టుగా ఎమ్మెల్సీ భరత్ ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు విజయోత్సవ ర్యాలీ చేసుకుంటూ వెళ్లి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. చంద్రబాబు సార్కి ఆయనకి పాదాభివందనలు చేస్తూ తిరిగి లోకేష్ గారికి పాదాభివందనలు చేసుకుని ఇప్పుడు అందరినీ నేను మనస్ఫూర్తిగా కలుపుకొని ఈ మున్సిపాలిటీ అభివృద్ధికి ఎంతో నా శక్తి సామర్థ్యంతో పనిచేసి అందరినీ కలుపుకొని నేను సార్కి మంచి భవిష్యత్తుగా నేను రుణపడి నా ప్రాణం ఉండే వరకు నేను ఆయనకి రుణపడి ఉంటాను. మంచిది టీడీపీ నాయకులతో కలిసి అందరికీ మంచి చేస్తాను కోరుకుంటూ చెప్తాను.